ఈ నెల 9 నుంచి 30 వరకు ఏపీఎల్ ప్రారంభం కాబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని, సెక్రటరీ సనా సతీష్ చెప్పారు. మొత్తం 7 టీములు పాల్గొంటాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరి స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయన్నారు. 30న ఫైనల్ మ్యాచ్కు లోకేష్ రాబోతున్నారని కేశినేని చిన్ని, సనా సతీష్ తెలిపారు. మ్యాచ్లను విద్యార్థులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. విశాఖపట్నంలో, మన కడపలో అండ్ మంగళగిరి, విజయవాడ, గుంటూరులో ఫ్లాష్ మార్క్స్ కూడా పెట్టబోతున్నాం. అంటే అవేర్నెస్ బాగా పెంచే విధంగా ఈ అవేర్నెస్ పెంచే కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాం. రేపు విశాఖపట్నంలో మేము దాదాపు 10 చోట్ల ఏపీఎల్ కూడా ఒక బ్యాట్ అండ్ బౌల్, ఎక్కడైతే బీచ్ రోడ్ ఉందో బీచ్ రోడ్, గాజువాక మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ అవేర్నెస్ పెడతాం. అన్ని చోట్ల హోర్డింగ్స్ రేపు రాబోతున్నాయి. అతి త్వరలో ఎక్కడెక్కడ మ్యాచ్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరి మధ్య ఏంటి టైమింగ్స్, అంతేకాదు ఏమేమి కార్యక్రమాలు ఆ రోజు ఉండబోతున్నాయి అనేది కూడా ఇవ్వబోతున్నాం. ప్రతిరోజు ఒకటే పాఠశాల విద్యార్థులకి పాసులు, ఫ్రీ పాసులు ఇవ్వబోతున్నాం. ఆ పాసులు ఉన్న వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది. తప్పకుండా పాఠశాల విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఉన్న విద్యార్థులకి అయితే మాత్రం ఇవ్వబోతున్నాం. వీటి సమాచారం కూడా అందరికీ అందుబాటులో వస్తుంది. దీన్ని జియో స్టార్ వారు లైవ్ ఇస్తున్నారు. మిగతా విషయాలు కూడా రేపు ఏపీఎల్ గవర్నమెంట్ బాడీ వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టింది. దాంట్లో మొత్తం వివరాలు ఏపీఎల్కి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు, స్పాన్సర్స్ అన్ని కూడా వాళ్ళు వివరిస్తారు. ఆంధ్రాలో మీకు యాక్చువల్ వాళ్ళు పైన ఆడారు కాబట్టి మీరు ఫేమస్ ప్లేయర్ అనుకుంటారు. లాస్ట్ టైం ఇంకా మంచి ప్లేయర్స్ వచ్చారు. మీరు చూస్తే ఈ లాస్ట్ టైం ఏపీఎల్లో ఒక 5 ప్రామిసింగ్ ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఇండియాకి. మీరు ఇవాళ చెప్పగలి కదా, నిన్న ఇండియా ఏ టీం అనౌన్స్ అయింది. ఇండియా ఏ టీంలో మన గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కి అవకాశం వచ్చింది. అలాగే ఇండియా ఎమర్జింగ్ టీము సెలెక్ట్ అయింది. అందులో మన టి విజయ్, కేఎస్ఎన్ రాజు, వీళ్ళందరూ మీకు పేరు తెలియవు. అంచేత మీరు భరత్ ఇలా ఇప్పుడు కొత్త ప్లేయర్స్ చాలా మంది వచ్చారు. అంచేత వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఇండియా ప్లేయర్స్ కింద చెప్పచ్చు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఉన్న రూల్స్ ప్రకారం బీసీసీఐ అండర్లో జరుగుతుంది. దీని ప్రకారం ఆంధ్రాలో ఆడే ప్లేయర్సే ఉండాలి. ఆంధ్రాలో ఆడే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ప్రస్తుతం లేరు కాబట్టి అంచేత ఇది ఇలా జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీంట్లో ఈ ఇయర్ నితీష్ కుమార్ రెడ్డి ఏపీఎల్ 2 నుంచి వెళ్ళారు. ఏపీఎల్ 2లో సెలెక్ట్ అయిన తర్వాత అతను సన్ రైజర్స్ తీసుకున్నారు. అలాగా కొత్త ప్లేయర్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. మనం చూస్తే రేపు రాబోయే కాలంలో చక్కటి ప్లేయర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ అన్ని సీజన్స్లోనూ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేసింది. దానికి మనం కోచ్లు కానీ ఇంటర్నేషనల్ కోచ్లు కూడా తీసుకురావడం చాలా ఎక్కువైంది. సీజన్ రికార్డ్ చూస్తే చాలా బాగుంది. ఏ సీజన్ వల్ల మరింత పెరుగుతారు. కాకపోతే మీడియా వారిని అందరినీ ఒకటే కోరుతుంది. మీడియా వారు మేము గేమ్స్ పెడతాం ఓకే, కానీ అవేర్నెస్ అనేది మీడియా ద్వారానే అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఎవరు బాగా ఆడారు, ఏమాడారు అనేది మీ మీడియా సంస్థల్లో కూడా వాటిని చూపిస్తే ఎంతో మంది క్రీడాకారులకు మీరు చేయూతనిచ్చే విధంగా ఉంటారు. వాళ్ళు చూస్తున్నాం, మనం మీడియా చూపిస్తున్నారు, ఐపీఎల్ బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర మీడియా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని హైలైట్ చేసుకుంటే ఎవరు బాగా ఆడారు, ఎవరి మధ్యలో మ్యాచ్ జరిగింది, ఏం జరిగింది అనే సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళగలిగితే నిజంగా మీరు అనుకున్నట్టు కొత్త కొత్త క్రీడాకారుల యొక్క విషయాలు మనకు కూడా తెలుస్తుంది. ఎవరు బాగా ఆడుతున్నారు మనకు కూడా తెలుస్తుంది. తప్పకుండా వాటి విధంగా చాలా చక్కటి ప్రతిభ కనబోతున్నారు. పోయినసారి ఏపీఎల్లో చూస్తే బ్రహ్మాండమైన ప్రతిభ కనబోతుంది కాబట్టి మీరు వాళ్ళందరినీ ఆశీర్వదించే విధంగా మీ మీడియా హౌస్లు వాళ్ళ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. టీజీ20 కూడా స్టార్ట్ అయింది. జరుగుతుంది. వాళ్ళు కూడా ఇలాగే మీరు చేస్తున్నట్టు అయితే వాళ్ళ ఆక్షన్లో భారీ స్థాయిలో పడుతుంది. అలాగే ఆక్షన్లో ప్లేయర్స్ మన దగ్గర కాస్త తగ్గింది. 2 విషయాలు. ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మేము స్టార్ట్ చేసిన సమయంలో మాకు ఉన్న టీమ్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్న అమౌంటే చాలా తక్కువ. రెండోది, ఎప్పుడూ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క టీము చూస్తే
కొన్ని మీడియా హౌస్ కూడా 7 కోట్ల వరకు ఒక్కొక్క టీము కొట్టదు. మన దగ్గర అంత ఆస్తి లేకపోయినా ఏదో ఒకటి చేసి మీడియా ఈ లీగ్ ని మిగతా లీగ్స్ కి ధీటుగా తీసుకెళ్ళగలిగా. డెఫినెట్ గా ఒకటి చెప్తున్నాం, మేము అంత కాస్ట్లీ బోర్డు కాకపోయినా మిగతా లీగ్లకి ఏమాత్రం తగ్గకుండా మేము క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా ఎదుర్కోబోతుంది. మొత్తం ఎన్ని జట్లు సార్ లీగల్ లేకపోతే నాకౌట్ అయ్యింది? 7 జట్లు మొత్తం 7 జట్లు 8 మ్యాచ్లు ఆడతాయి. ఇది ఫస్ట్ ఫేజ్ వైజాగ్ లో జరుగుతుంది, నెక్స్ట్ ఫేజ్ కడపలో జరుగుతుంది, ఫైనల్ 8 రోజులు మంగళగిరిలో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇది జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చాలా ప్రాముఖ్యత ఎందుకు ఉందంటే దీంట్లోనే కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, దీనివల్లే కొత్త ప్లేయర్స్ పుడతారు. యాక్చువల్గా మేము చేసే అండర్-15, అండర్-17, అండర్-19 వీటితో పాటు ఇది లిమిటెడ్ అవర్స్ లో కొత్త తరహాగా వచ్చే 2020లో మంచి అవకాశం కొత్త ప్లేయర్స్ అందరికి. మనం కూడా ఆప్షన్ చేసాం. వీఆర్ ద బెస్ట్ ట్రాన్స్పరెంట్ వే వి డూయింగ్ ఇన్ ఏపీఎల్. ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి తెలంగాణ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మనం 4వ సంవత్సరం చేయడం. థ్యాంక్ యూ. అన్నీ ఉంటాయి. రేపు మధ్యాహ్నం గవర్నింగ్ కౌన్సిల్ అనౌన్స్ చేస్తుంది. మొత్తం టీమ్స్ తో పాటు మీట్ అవుతున్నారు, టీమ్స్ తో పాటు వైజాగ్ లో మీట్ అవుతారు. మీకు రెండో విషయం, ఎక్కడికక్కడ మీడియా హౌసెస్కి అంటే విశాఖపట్నంలో కానీ కడపలో కానీ అమరావతిలో కానీ ఎప్పుడు మీకు ఒక నెంబర్ కేరళలో మీ చేతికి వస్తుంది. వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. అంతేకాదు మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఇద్దరు పిఆర్ఓ పనిచేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు సమాచారం అందుబాటులో రావాలి. స్టేడియంస్లో కూడా మీరు ఎందాక కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి రేపు మనం చదువుతారు. ప్రేక్షకులు కూడా భారీగా ఉంటారు కాబట్టి చక్కటి మీకు సౌకర్యం లేకుండా ఏర్పాటు